పట్టాలు తీసుకొని వీళ్ళు ల్యాండ్ తీసుకొని ఇదే వాళ్ళు చేసే పని. భూములు లాక్కోవడం ఏంటి? ఇప్పుడు అసైన్డ్ రైతులు దగ్గర భూములు ఉన్నాయండి అమరావతి ఏరియాలో. అది ఆ చట్టం తీసుకొచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేశారు. వీళ్ళు కొనుక్కున్నారు. ఈ చంద్రబాబు అండ్ కో మెయిన్ లోకేష్ కొనుక్కొని చాలా తక్కువగా 5 లక్షలు 5 లక్షలు 3 లక్షలు లేదా మీకు భూములు మేము ఇచ్చేస్తాం సిఆర్డీని ఒక మధ్యలో పెట్టారు కదండి. టెర్రర్ చేశారు. ఆ రోజు ఆయన పేరు ఏదో ఉంది, శ్రీధర్ అనే కమిషనర్. ఆయన టెర్రర్ చేశారు. మీరు లాక్కుంటాం, మీరు ఖాళీ చేయండి, మీరు దున్నటానికి వీలేదన్నారు. వాళ్ళు 4-5 లక్షలు ఇస్తాం తీసుకోండి అంటే సంతకాలు పెట్టారు. అసలు అసైన్డ్ చట్టం తెలుసా? అది చేయకూడదు అసలుకి. దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని ప్లాట్ రూపంలో ఇచ్చారు. కానీ కోట్లలో 4 కోట్ల దాకా భూమి పోయిందన్నారు. అది అసైన్డ్ రైతులకు ఇవ్వలేదా అంత డబ్బులు? వీళ్ళ బెనిఫిషరీ వీళ్ళ అకౌంట్లో ఉన్నాయండి. అది నాకు డీటెయిల్గా ఎవరికి వెళ్ళినా తెలీదు. కానీ వీళ్ళు కొనుక్కున్నారు. టీమ్గా అంతా చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు బెనిఫిట్గా వాళ్ళు తర్వాత దాన్ని సిఆర్డీఐకి అప్పచెప్పి వాళ్ళు ఇంతనే ఇస్తారు కదండి. ఎకరానికి ఇన్ని గజాలు 1200 గజాలు దీనికి తక్కువ, అది వాళ్ళ పైన అలాట్